ఈరోజు మీకు మా ఇల్లు చూపిస్తాను అండి. ఇదే గేట్, ఇది మెయిన్ గేట్. రండి లోపలికి రండి. ఇగో ఇది పెద్ద మూత ఫ్రెండ్స్, ఇది పెద్ద మూత, ఇది చిన్న మూత. ఇక్కడ సైడు మొత్తం బండలు వేసినాము. బండలు ఎందుకు వేసినామంటే మేము హైదరాబాద్ పోయినాం కదా, ఇంటికాడ చూసుకుంటారు ఎవరు లేరు. ఇక మొత్తం చెట్లు పెరిగినాయి, అదే గడ్డి పెరిగింది. ఇక అందుకే మొత్తం పీకేసి మొత్తం బండలు వేసినాము. ఇక్కడ మోరి ఉంది, ఇక్కడ మోరి. ఇది కట్టెలపై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మొత్తము కట్టెలపై మీద వంట వేస్తే బాగుంటుంది కదా, ఊరికి వచ్చినప్పుడు అన్న వేసుకోవచ్చు అని. రండి లోపలికి పోదాం రండి. రండి లోపలికి రండి. ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది పెద్ద టీవీ, రాధాకృష్ణ ఫోటో, ఇంకా ఇక్కడ శివాజీ గారి ఫోటో కూడా ఉంది. ఇది నిజానికి మేము బయట సైడ్ బొమ్మ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇల్లు వరకు అది కాలేదు. అందుకే ఫోటో వన్ ఉండాలి ఇంట్లోనే ఫోటో తెచ్చి పెట్టుకున్నాము. ఇక్కడ శ్రీనివాస కళ్యాణం ఫోటో. ఇది మొత్తం సెల్ఫ్లు ఫ్రెండ్స్. ఇది డైనింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది అలాగే అది ఏమంటారు, వాష్ బేసిన్. ఇది వాష్ బేసిన్ మర్చిపోయినా. ఈ సెల్ఫ్లు మొత్తం ఇంట్లో మొత్తం ఎన్ని సెల్ఫ్లు ఉన్నాయో మొత్తం మేమే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ సెల్ఫ్లు మొత్తము. ఇక్కడ కిచెన్ ఉంది, కిచెన్లో కొదండి. దేవుని రూము. వినాయకుడు అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే వినాయకుడి కాడనే మేము పెద్ద చేసుకున్నాం కదా, అందుకే వినాయకుడు అంటే ఇష్టము. ఇంకా ఎక్కువ ఫొటోస్ ఏం లేవు, తక్కువనే ఉన్నాయి. ఇది కిచెన్. ఇక్కడ కిచెన్లో సరిగ్గా ఏం సదరలేదు ఫ్రెండ్స్. మొన్ననే ఇల్లోస్ అయిపోయింది కదా, నిన్ననేమో అవి ఇల్లోస్ బియ్యం, రతం బియ్యం ఉడకబెట్టిన. ఈరోజు మాకు వచ్చిన బియ్యం ఉడకబెట్టిన. ఇంకా అవే పనులు అవుతున్నాయి. ఇంకొకదాన్ని ఉన్నా కదా, ఇంకేం చదువుకోలేదు. ఇక్కడ సెల్ఫ్లు, పైన సజ్జ, ఇక్కడ 2 సెల్ఫ్లు పెట్టినాం. ఇవన్నీ చదువుకోవాలి ఫ్రెండ్స్, మొత్తం చదువుకోవాలి. ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. రాని లోపలికి. ఈ సెల్ఫ్లలో కూడా ఇక ఏం చదవలేదు ఫ్రెండ్స్, ఏమనకుండా. ఎందుకంటే నాకు ఇక పని ఉండే కదా, శక్తిగా తింటాము మీ కిచెన్లో. ఎట్లా ఉందో అట్లనే చూపిస్తున్నాం మీకు మొత్తం. ఇది మేము ఏం కలర్ వేసాం తెలుసా ఫ్రెండ్స్? కలర్ బాగున్నాయి. ఫస్ట్ అది చెప్పండి. కలర్ ఏం కలర్ వేయించినామంటే రాయలు వేయించినాము. మళ్ళా ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాల వరకు ఇంకా మళ్ళీ వేయకుండా కలర్కే మస్తు పైసలు అయినాయి. రాయాలంటే ఇక మీకు తెలుస్తుందిలే, మస్తు పైసలు ఉంటాయని. మొత్తం లోపల మొత్తం అదే వేయించినాము. ఇంకో బెడ్రూమ్లో పోదాం. సేమ్ ఇది కూడా దానిలాగానే ఉంది. ఇంకా ఇది చూపించిన కదా మొన్న మా ఊళ్ళు, మా అత్తమ్మ మా అమ్మ వీళ్ళు. మా ఇల్లుకు మా మామ అయితే మస్తు పని చేసింది ఫ్రెండ్స్. మా బాధ ఏంటంటే కట్టిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు ఉన్నా జర సంతోషంగా ఉంటుండే, కానీ ఆయన అసలు 1 ఇయర్ కూడా కాకముందే చనిపోయిండు. కట్టుకుంటున్నాగానే చనిపోయిండు. ఇంకా అంత కష్టపడి పని చేసినప్పుడు ఏదైనా అనుభవించడానికి కూడా బాగా ఉండాలి. ఇంకా వాళ్ళు ఇద్దరు లేరు ఇప్పుడైతే. ఇక్కడ ఇవి మొత్తము ఇంకా ఎవరింటికి పోకుండా ఇవి 2 నేను ఫస్ట్ తీసుకునిండే. ఇవి మొన్ననే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి ఇంకా ఊకే మందిని అడగకుండా ఎందుకని మొత్తం తెచ్చుకున్నాను నేనే. నెట్లకు బాగుంది కదా ఫ్రెండ్స్ కలర్. అందరు రెడ్ కలర్ వేస్తారని మేము రెడ్ వేయలేము, ఇట్లా పర్పుల్. ఇదేం కలర్ మా ఇంటి మొత్తం చేంజ్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. మొత్తం చేంజ్లు ఉంటాయి. పైన మొత్తము మూల మూలలకు పూజారి అది ఏమంటారు పూజ చేయించిండు. రండి చెప్తా ఎందుకు మీకు. ఇంకా ఈడ చేయించిండు. ఇక్కడ ఇది మొత్తం చేసిన తర్వాత ఇల్లు ఏం చేస్తారంటే అష్టదిగ్బంధనం చేస్తారు తెలుసా ఫ్రెండ్స్? ఇట్లా దారాలతో 5 చుట్లు ఇల్లు చుట్టూ చుడతారు. అట్లా చుట్టినప్పుడు కడుపుతో ఉన్నోళ్ళు అస్సలు రావద్దంట. మన ఊర్లల్లో చాలా మంది ఇల్లు అయినాక గంట సేపు పడిపోతే ఏం కాదంటారు, కానీ అసలు ఆ రోజు మొత్తం పోనే వద్దంట. వీళ్ళు పూజ చేయించిన తర్వాత మమ్మల్ని కిందికి పంపించేటప్పుడు పంపించినాకనే వాళ్ళు చేసిండ్రు. పోయేటప్పుడు చెప్తుండ్రు ఎవరైనా కడుపుతో ఉన్న వాళ్ళు ఉంటే అసలు రావద్దు, వస్తే వాళ్ళకి అస్సలు మంచి జరగదంట. మొత్తం
ఏదో ఇక అంతా వాళ్ళకు చెడు జరుగుతుందంట, రావద్దని చెప్పిండు. దేవుని దయ వల్ల అయితే మా దానికి ఎవరు కడుపుతున్నారు రాలేరు. వాళ్ళు చెప్పింది చెప్తున్నాను నేను. రండి లోపలికి. ఇలా 2 పైన ఇది ఒకటి రూము. ఇలా నా కొడుకు అనుకునే వేసిపోయినామని. ఇది బెడ్రూమ్, దేవుడు బెడ్రూమ్. ఇంత పెద్ద ఇంట్లో ఎంతమంది? 5 మంది 6 మంది అంతే. ఇది ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్. ఇది నిజానికి కింద పెట్టిద్దాం అనుకున్నాము లైట్లు. అరే లోపల బల్బు వేసినట్లు లేదు. అయితే ఇది ఓపెన్ కిచెన్ కిందనే వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ మేము. కానీ కింద మేము అప్పటికే డ్రాప్ కట్టి పెట్టేసినాము. ఇంకా అది ఎందుకు మళ్ళీ అంతా కట్ చేసి అని ఈడ పెట్టినాం. ఈడ వచ్చినంత చిన్నగా పెట్టినాము. బాగా డ్రెస్ మా ఇంట్లో దాన్ని బయట కూడా ఉంది. బయట ఈ టైంలో సాయంత్రం టైంలో భలే సూపర్ ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఎక్కువ ఎక్కను అసలు నేను, ఎందుకంటే ఇక కిందనే పని చేస్తే కిందనే ఉంటాయి. ఎప్పుడన్నా ఒకటేసారి ఇదికి వస్తాయి. మొత్తం బాగుంటుంది. మొన్న ఇల్లు వచ్చి చాలా మంది పైకి ఎక్కాలని అన్నారు. బయట మొత్తం పొలాల మధ్యలో ఉంది, మంచిగా ఉంది ఇల్లు అని అన్నారు. ఆ పైకి చూసి పైకి మెట్ల వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే ఇక గీడికి ఎక్కేటూరు లేరు, ఇంకా ఆడికి ఎవరు ఎక్కుతారు. ఏమన్నా అవసరం ఉంటే ఇక అది స్లైడింగ్ వేసుకుని ఎక్కుతాం. ఇక అంతే. బై ఫ్రెండ్స్, మా ఇల్లు బాగున్నాయి.